సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవ్వాలంటే వాళ్లకు బ్యాక్గ్రౌండ్ అయినా ఉండాలి, లేకపోతే టాలెంట్ అయినా ఉండాలి. ఒక్కోసారి రెండు ఉన్నా సక్సెస్ అవడం అవ్వకపోవడం వాళ్ల సక్సెస్ గ్రాఫ్ పై ఆధారపడి ఉంటుంది. అలాంటి బ్యాక్గ్రౌండ్ తోనే సినీ ఇండస్ట్రీకి వచ్చిన శృతి హాసన్ అన్ని రంగాల్లోనూ తన సత్తాను చాటుకుంది. తన తండ్రి వారసత్వంతో ఎంట్రీ ఇచ్చినా తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుని సక్సెస్ సాధించింది. ఇక ఎవరి కెరీర్లో అయినా అప్ అండ్ డౌన్స్ కామన్ అనే చెప్పాలి. ప్రస్తుతం శృతి హాసన్ కెరీర్ కూడా ఇంచుమించు ఇలానే కొనసాగుతోంది. అయితే రీసెంట్ గా ఈ అమ్మడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపుతున్నాయి. సినీ ఇండస్ట్రీలో తారలపై ఒత్తిళ్లు అసాధారణమైనవి. అటు కెరీర్ పరంగాను, ఇటు వ్యక్తిగత పరంగాను జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో కొంతమంది మద్యానికి బానిసవుతుంటారు. అయితే ఇప్పుడు శృతి హాసన్ కూడా ఈ విషయంపై ఓపెన్ అప్ అయింది. తాను కూడా మద్యానికి బానిసైనట్లుగా తెలపడంతో పాటు తాను మద్యానికి బానిస కావడానికి కారణం కూడా తన తల్లిదండ్రులని చెప్పి షాక్ ఇచ్చింది. స్టార్ హీరోయిన్ గా హల్చల్ చేసిన శృతి హాసన్ తాను తక్కువ వయసులో ఉన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవడంతో డిప్రెషన్ కు లోనైందట. అదే తనను మద్యానికి బానిసగా అయ్యేలా మార్చిందని ఒక ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. ఇదే కాక తన జీవితంలో 2 సార్లు లవ్ బ్రేకప్ అవడం కూడా అమ్మడు బాగా డిప్రెషన్ కు లోనవడానికి కారణంగా మారింది. కెరీర్ మొదట్లో విదేశీ ప్రేమికుడు మైఖేల్ కోర్సెలేతో ప్రేమాయణం నడిపిన ఈ ముద్దుగుమ్మ తన తల్లిదండ్రులకు అతన్ని పరిచయం చేయడంతో పాటు ఫ్యామిలీలో జరిగే ప్రతి ఫంక్షన్కు అతనితో హాజరయ్యేది. ఆ తర్వాత అనుకోకుండా అది బ్రేకప్ అవడం, ఆ తర్వాత కరోనా టైంలో శంతను హజారికేతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం జరిగింది. అయితే కొన్ని రోజుల క్రితం ఇది కూడా బ్రేకప్ అవడంతో ప్రస్తుతం సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. కెరీర్ పై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ఈ అమ్మడు ప్రస్తుతం రజనీకాంత్ తో కూలీ సినిమాలో నటిస్తోంది. సలార్ 2లో కూడా ఈ అమ్మడు నటించనుంది. ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ తో తన కెరీర్ ను బూస్టప్ చేసుకోవాలనే ప్రయత్నాలు వేగవంతం చేసుకుంది. రీసెంట్ గా లోకేష్ కనగరాజ్ తో ఒక ప్రైవేట్ ఆల్బమ్ లో మెరిసింది.